మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన గ్రేస్ ఫెలోషిప్ కి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు నేను చదువుతాను. మొదటి వచనం కూడా చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము, అలాగే 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు కూడా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నమనటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిన. 4వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకూడనట్లు కొనిపోబడెను. అతను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవని కదా. విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడ సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడ సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద న్యాయస్థాపన చేసి అబ్రహామును బట్టి కలుగు నీతికి వారసురాయను. 8వ వచనం కూడా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందదగిన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుడు మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం అందరూ ఇక్కడ హెబ్రీ పత్రికలో 5 విశ్వాస వీరుల గురించి మీకు నేను వివరిస్తున్నాను. ప్రతి ఒక్క విశ్వాసి కూడా అప్పుడప్పుడు అయినా కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవాలన్నమాట. ఇక్కడ హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారన్నమాట. హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల గురించి ఇక్కడ రాయబడింది. 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే కనుక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు భక్తిలో ఉన్నటువంటి మనందరికి కూడా ఒక గొప్ప పేరు ఇవ్వబడింది. ఏంటంటే విశ్వాసం. మనమందరం కూడా దేవుని మీద విశ్వాసంతో జీవిస్తున్నటువంటి మనం, దేవుని మీద విశ్వాసంతో జీవిస్తున్నాం మనం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, దేవునికి ఇష్టలుగా మనం జీవించడానికి మూలాధారం ఏంటంటే విశ్వాసం. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క విశ్వాసంతో జీవిస్తారో వారు దేవునికి ఇష్టలు. ఈ రోజున మీరందరూ ఎవరు దేవుని యొక్క విశ్వాసంతో జీవిస్తున్న వారు మీరందరూ కూడా. మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనం అందరం కూడా విశ్వాసంతో మనం జీవిస్తున్నాం అన్నమాట. కాబట్టి విశ్వాసం అందుకే బైబిల్లో చెప్తుంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తారు. కాబట్టి మనం జీవించడానికి ఆధారం విశ్వాసం. అలాగనే విశ్వాసము ద్వారానే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం. అలాగనే ఆ విశ్వాసము ద్వారానే మనము రక్షణ పొందాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షణ పొందాం. కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ఆధారం ఏంటి చెప్పండి? విశ్వాసం. కాబట్టి మీరు ప్రతి ఆదివారం అలాగే దైవ సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. రోమాపత్రిక 10:17 ఏం చెప్పబడుతుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అనమాట అండి. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి ఏమవుతున్నారు? మీరు విశ్వాసములో ఎదుగుతున్నారు అన్నమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి మీరు జస్ట్ సింపుల్గా వచ్చి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆటోమేటిక్గా మీ విశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి. అందువల్ల విశ్వాసం లేనటువంటి మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి? వాక్యం వింటూ ఉండాలి. వాక్యం వింటూ ఉంటే మీరు ఏమవుతారు చెప్పండి? విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. మీకు విషయం తెలుసా? ఒకసారి యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభువుని ఒక కోరిక కోరారు అనమాట అండి. అదేంటో చూద్దామా? లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది అనమాట అండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, లూకాసు వార్త
17వ అధ్యాయము 5వ వచనంలో అపొస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువునందు ప్రియమైన అపొస్తలులు, యేసు ప్రభు వారి శిష్యులు ఒక రోజున ప్రభువు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. కాబట్టి ప్రభువా మేము మీ దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నాము, మా శాలరీస్ ఏమన్నా ఇంక్రీజ్ చేయి, మాకు ఇంక్రిమెంట్స్ ఇవ్వు ప్రభువా, లేకపోతే కనుక మా అందరికీ మీరు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయినా ఏర్పాటు చేయండి, లేకపోతే కనుక మీ దగ్గర మాకున్న వసతులు సరిగ్గా లేవు, ఇంకొంచెం మాకు మంచిగా చూసుకోమని చెప్పి ప్రజలతో చెప్పండి. ఇంకా మాకు ఇంకా బెనిఫిట్స్ మాకు ఇంకా ఏదో కావాలని అడగలేదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. మీ జీవితంలో విశ్వాస సమూహమైన విశ్వాస ప్రజలైనటువంటి మీరు దేవుణ్ణి యేసు ప్రభుని చేరుకోవాలని చెప్పండి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. నాతో కూడా చెప్తారా? మీకు నిజంగా ఆశ ఉంటే, ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించుము. కాబట్టి ఇక్కడ మీరు విశ్వాసము కలిగిన వాళ్ళే, కానీ విశ్వాసంలో ఏమవ్వాలి మీరు చెప్పండి? వృద్ధి పొందాలి. లక్కీ చాలా నిర్మోహమాటంగా సిగ్గు బిడియం లేకుండా ఎంతో చక్కగా చెప్పాడు. ఒక 10 కేజీలు బరువు పెరగాలని నాకు ఆశగా ఉందని చెప్పాడు. నీవు బరువు పెరగాలని ఆశ ఉందా? విశ్వాసంలో వృద్ధి పొందాలని ఆశ ఉందా? నా కుమారుడు 10 కేజీలు పెరగాలంటే నేను 20 కేజీలు పెరగాలని ఆశ కాదు నీకు ఉండాల్సింది. మీరేం కోరుకోవాలి? విశ్వాసంలో వృద్ధి పొందించు. ప్రభు మన నుంచి ఏం కోరుతున్నాడు చెప్పండి? మనం ఏం కోరుకోవాలి ప్రభు నుంచి? విశ్వాసంలో వృద్ధి పొందించు. ప్రభు విశ్వాసంలో వృద్ధి పొందించు. మరి ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. మీరు చర్చికి వస్తున్నారు కదా, తానియా రాము చర్చికి వస్తున్నారు కదా, మీరు విశ్వాసంలో వృద్ధి పొందుతున్నట్లుగా మీకు అనిపిస్తుందా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి ఒక స్కూల్కి వెళ్ళేటువంటి స్టూడెంట్, తను ఏమవ్వాలి? స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ నాలెడ్జ్లో ఇంక్రీజ్ అవ్వాలి, నాలెడ్జ్లో వృద్ధి పొందాలి. అవును కదా చెప్పండి? అలాగనే మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు ప్రారంభ దినాల్లో ఎంత శాలరీ ఉందో ఇప్పుడు కూడా అంతే శాలరీ ఉందా? లేదు కదా. వృద్ధి కనిపిస్తుంది కదా. ఒకప్పుడు చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు 2 అంతస్తులు డాబా మీరు కట్టుకున్నారు. ఒకప్పుడు నువ్వు ఒక్కడివే తిరిగేవాడు బ్రహ్మచారిగా, ఇద్దరయ్యారు. మీరిద్దరే చాలా కాలంగా 9 years మీకు పిల్లలు లేకుండా ఉన్నది ఏమా? 8 years ఇద్దరే ఉండేవాళ్ళు పిల్లలు లేకుండా. ప్రార్థన చేశారు, ప్రభువుని అడిగారు, దేవుడు అద్భుతంగా 2 నలుగురు చేసేసారు. మీ కుటుంబము ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, సామాజిక విషయాల్లో వృద్ధి పొందుతూ వస్తుంది. ఇప్పుడు ప్రభు మీ నుంచి మిమ్మల్ని ఏం కోరుకోమన్నాడు? విశ్వాసంలో కూడా నన్ను వృద్ధి పొందించు ప్రభు, విశ్వాసంలో కూడా వృద్ధి పొందించు ప్రభు అని మనం కోరుకోవాలనుకుంటున్నాం. కాబట్టి విశ్వాసంలో మనము వృద్ధి పొందుతున్నామా లేదా అన్నదానికి ఒక పారామీటర్ ఉంటుంది. అనేది బేరీజ్ వేసుకోవాలంటే బైబిల్లో ఉన్న భక్తుల విశ్వాస జీవితాలు ఒకసారి మనం అవలోకనం చేసుకుందాం అన్నమాట. కాబట్టి ఈరోజు మీ ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా నా విశ్వాసమును వృద్ధి పొందించుము అనమాట. ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు. ఒకప్పుడు మీరు ఒక అవిశ్వాసగా మీరు ఇక్కడికి ఉండొచ్చు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనేటువంటి విశ్వాసం. కానీ ఇక్కడికి వచ్చినాక మీరు విశ్వాసంలో ఏమవుతున్నారు చెప్పండి? వృద్ధి పొంది భార్యాభర్తలతో రక్షించబడిన స్థాయికి, ప్రభు సంఘములో ఎదుగుచున్న స్థాయికి మీరు వచ్చేసారనమాట. రాబోయే రోజుల్లో ఈ విశ్వాసంలో మీరు వృద్ధి పొందే కొద్దీ అన్ని విషయాల్లో కూడా దేవుడు మీ వృద్ధిలోకి తీసుకొస్తారు. హల్లెలూయా. మీకు విషయం సార్, విశ్వాస వృద్ధి ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది. విశ్వాస వృద్ధి మీ బిడ్డల భవిష్యత్ అభివృద్ధికి దారితీస్తుంది. విశ్వాస వృద్ధి మీ సామాజిక వృద్ధికి దారితీస్తుంది అన్నమాట. కాబట్టి విశ్వాసములో వృద్ధి పొందడం అనేది కేవలము ఒక స్పిరిచువల్ మ్యాటర్కి పరిమితమైంది అనుకోవద్దు అనమాట. అందుకనే మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది అనమాట అండి, చక్కటి మాట, నాకు ఇష్టమైన మాట అనమాట అండి. యోహాను రాసినటువంటి 3వ పత్రికలోకి రండి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అది 1వ అధ్యాయం ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదవండి ఒకసారి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ యోహాను గారు
తన ఆత్మీయ బిడ్డకు రాస్తాడు, ప్రియుడా నీవు ఏమంటాడు, ప్రియుడా నీ ఆత్మవర్ధనల ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండవాలని. కాబట్టి ప్రభునందు ప్రియ బిడ్డరా, విశ్వాసం అనేది ఆత్మీయ జీవితములకు సాదృశ్యం, ఆత్మీయ జీవితములకు సంబంధించినటువంటిది. కాబట్టి ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ అభివృద్ధి, మన విశ్వాస అభివృద్ధి మీరు అన్ని విషయాలలో అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది అనమాట. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు క్షీణిస్తున్నావు అనుకోండి, మిగతా విషయాల్లో కూడా నీ అభివృద్ధి ఆగిపోతుంది అనమాట. కాబట్టి విశ్వాసం అనేది ఆత్మీయ జీవితానికి సంబంధించింది. కాబట్టి నీ యొక్క ఆత్మీయ అభివృద్ధి నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందడానికి కారణమవుతున్నాను. అన్ని విషయాలు అభివృద్ధి చెంది సౌఖ్యముగా సుఖవంతమైన జీవితానికి దారితీస్తుంది అనమాట అండి. కాబట్టి విశ్వాసం అనేది ఆత్మీయ జీవితము. ఆత్మీయ అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనమాట అండి. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా ఆశపడుతున్నారు, అపొస్తలుల వలె శిష్యుల వలె ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని. కాబట్టి విశ్వాసంలో వృద్ధి పొందుతున్న వాడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఈ యొక్క బైబిల్లో ఉన్న విశ్వాస వీరుల భక్తుల లక్షణాల గురించి మనం తెలుసుకుందాం అన్నమాట అండి. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దాన్ని చదివాను కదా, 8వ వచనం నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట అండి. అంటే క్రింద నుంచి ఒక క్రమ పద్ధతిలో మనం వెళ్దాం అనమాట అండి. ఇప్పుడు 8వ వచనం మళ్ళీ చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అంటే వాళ్ళ లక్షణాలు కనుక మీలో వస్తే మీరు విశ్వాసం వృద్ధి పొందుతున్న వారు అవుతున్నట్లే. అప్పుడు వీళ్ళ జీవితాలే మనకి బేరీస్ అనమాట అండి. 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తన స్వాస్థ్యముగా పొందలగిన ప్రదేశమునకు బయలు వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఇక్కడ గమనించండి, ఇక్కడ అబ్రహాముకు ఒక పేరు ఉందన్నమాట అండి. చెప్పండి, బైబిల్ అబ్రహాముకు ఉన్న పేరేంటి? విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసులకు తండ్రి. ఆయన ఏంటంటే పిలువబడినప్పుడు ఇక్కడ గమనించండి, దేవుడు అబ్రహాముని పిలిచాడు. మనందరికి తెలుసు. పిలిచి అంటాడు, ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? దేవుడి పిలుపు ఏమని వచ్చిందో ఆదికాండం 12వ అధ్యాయం 1, 2 వచనాలు త్వరగా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ బంధువుల యొద్ద నీ దేశం నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. చాలండి. ఇక్కడ గమనించి 5వ వచనం చదవండి. ఇప్పుడు అబ్రహాం తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారు లోతును కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ గమనించండి ప్రియమిత్రులారా, నేను విశ్వాస అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను, విశ్వాస వీరుల గురించి మాట్లాడుతున్నాను. అబ్రహాము గురించి మీతో ముందుగా పరిచయం చేస్తున్నాను. మీకు తెలిసిన విషయమే. అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచి నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల దగ్గర నుంచి విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ హౌస్ని విడిచిపెట్టు, నీ బంధువుల యొక్క ఆ కమ్యూనిటీ సమాజాన్ని విడిచిపెట్టు, దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు అని అనమాట. తాను వెళ్ళనగిన దేశం ఏదో తెలియక ఎరుగకనే, అంటే వెళ్ళమనగానే నాకు ఎలిగిపోవచ్చు, నా దేవుడికి తెలుసు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, కొన్ని విషయాలు మనము తెలియని ప్రదేశానికి వెళ్తాం, తెలియని ప్రజల మధ్యలోకి వెళ్తాం, తెలియని పనులు చేస్తాం. మీకు విషయం తెలుసా, మనకేమీ తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి విషయం చెప్పంటారా, కొన్ని విషయాలు మనకు తెలిసినప్పటి తెలియకపోయినప్పటి, తెలిసి చేసింది ఏమి లేదు, తెలియని దిగులు పడాల్సింది ఏమి లేదు. సమస్తము తెలిసిన దేవుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా. సమస్తము తెలిసిన దేవుడు ఉన్నాడు. నీ గురించి తెలుసు, నీకు ఎంత జ్ఞానం ఉందో తెలుసు, నువ్వు ఏ ప్రజల మధ్య ఉన్నావో తెలుసు, ఆ ప్రజల పరిస్థితులు ఏంటో తెలుసు, నీ సామర్థ్యం ఏంటో తెలుసు, నీ బలహీనత ఏంటో తెలుసు. కాబట్టి నన్ను ఎరిగిన దేవుడు నాకున్నాడు. నా దేవుడు ఎప్పుడు కూడా నాకు అన్యాయం చేయడు. ఆయన పిలుపుకు లోబడి నేను వెళితే నా దేవుడు నాకు మేలే చేస్తా కానీ కీడు చేయడు. అదేంటది? విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి పిలుపుకు లోబడి, ఇప్పుడు చెప్పండి, లోబడి అనే మాటకి ఇంకో మాట చెప్పండి, విధేయత. కాబట్టి అంటే విశ్వాసం ఉన్నవాడు ఏం కలిగి ఉంటాడు?
విధేయత కలిగి ఉంటాడు. ఎట్ ఎనీ సిచ్యువేషన్, అట్ ఎనీ కాస్ట్, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, అది కష్టతరమైన, క్లిష్టతరమైన, ఎరిగిన స్థితి అయినా, ఎరగని స్థితి అయినా, వెళ్ళే ప్రదేశమైనా, వెళ్ళలేని ప్రదేశమైనా, విశ్వాసం ఉన్నటువంటి వాడు దేవుని మాట అన్కండిషనల్ గా విధేయత చూపిస్తాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసంలో ఏముంది? విధేయత ఉంది. కాబట్టి దేవుడు మాట నీకు సెలవిస్తే, దేవుని వాక్యం సెలవిస్తే, దేవుడు ఆదివారం ఆరాధనకు రమ్మని సెలవిచ్చాడు. నీ బిజీ షెడ్యూల్ దేవుడికి తెలియదా? మనం రాగలమో రాలేమో దేవుడికి తెలియదా? కానీ అక్కడ నీ స్థితిగతులకు విభిన్నంగా నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా లేదని దేవుడు చూస్తాడన్నమాట. మీకు విషయం తెలుసా? దేవుడు రీజన్స్ అడగడు. దేవుడు రీజన్స్ అడగడు. దేవుడు ఆదాముతో ఒక మాట చెప్పాడు. ఆదాం, నువ్వు పండు ఎందుకు తిన్నావు అన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆ పండు తినమని ఎవరంటే అన్నాడు? అవ్వ చెప్పింది తిన్నారు. అసలు అవ్వ నువ్వే కలగజేసావు కదా. చాలాసార్లు మనము రీజన్స్ చెప్తాం. రీజన్స్ ఏమంటాం? సాకు ఏమంటాం చెప్పండి. మనము సాకులు అడిగేటువంటి సాకులు దేవుడి దగ్గర చెప్పకూడదు అన్నమాట. విధేయత అనేది, ఎందుకంటే బలులు అర్పించిన కంటే మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించిన కంటే మాట వినుట శ్రేష్టం. అందుకని ఏమంటాడంటే, మీరు సమ్మతించి నా మాట వినేయడలా మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. ఈరోజు మీతో చెప్పొచ్చేది ఏంటంటే, మీరు విశ్వాసంలో కనుక వృద్ధి పొందుతున్న వారైతే, విశ్వాసంలో మీరు వృద్ధి పొందుతున్న వారైతే, దేవుని వాక్కు ఎడల, దేవుని వాక్యము పట్ల, దేవుని ఆజ్ఞ పట్ల మీకేమిటి చెప్పండి? విధేయత అనేది ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఫెయిత్ వితౌట్ ఒబీడియన్స్ ఈస్ డెడ్, ఈస్ వెయిన్. కాబట్టి విధేయత లేని విశ్వాసము విశ్వాసం కాదు. నీవు విశ్వాసము కలిగి దేవుని వాక్య ప్రకారంగా జీవించలేని స్థితిలో నువ్వు ఆగిపోయావంటే విశ్వాసంలో నీ వృద్ధి ఆగిపోయింది. నువ్వు విశ్వాసిని అన్న చోటే ఉన్నావు తప్ప నీవు వృద్ధిలోకి రావటం లేదని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ రోజున మన జీవితంలో దేవా, అబ్రహాము విశ్వాసం అనేది వృద్ధి చెందింది. ఎందుకంటే బ్లైండ్గా వెళ్ళిపోయాడు దేవుని మాటలో. హల్లెలూయా. బ్లైండ్ అనే మాట వాడకూడదని ఒబీడియంట్గా వెళ్ళిపోయాడు అనమాట. మన జీవితంలో విశ్వాసంలో వృద్ధి పొందేవాళ్ళు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు చెప్పండి? విధేయత కలిగి ఉంటారు. ఏ స్థితిలోనైనా ఏముంటుంది చెప్పండి వాళ్ళకి? ఏ స్థితిలోనైనా వారికి విధేయత అనేది ఉంటుందన్నమాట. ఏ స్థితిలోనైనా, ఏ మాటలోనైనా దేవుడి ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు జీవితాలు కొనసాగిపోతూనే ఉంటారు. ఏ స్థితిలోనైనా, ఏ మాటలోనైనా వాళ్ళ జీవితాలు కొనసాగిపోతూ ఉంటారు. ఓకేనా? రెండోది, ఏడో వచనం రండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇక్కడ చాలా గొప్ప మాట అండి. ఏంటంటే విశ్వాసమును బట్టి నోవహు గురించి ఇక్కడ రాయబడింది. యాక్చువల్లీ వీళ్ళందరూ అబ్రహాం కంటే ముందున్న వారే. మీకు అర్థమయ్యే భాషలో, మీకు అర్థమయ్యే రీతిలో నేను వివరణ వస్తూ అబ్రహామును ప్రారంభించాను. నోవహు కూడా విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు. ఇక్కడ బైబిల్ చాలా తీక్షణంగా చదవాలి. ఇక్కడ ఏముందంటే 8వ వచనంలోకి రండి. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక ఉంది. అండర్లైన్ చేసుకోండి. అబ్రహాం ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక వెళ్ళాడు. అమ్మా, ప్లేస్ తెలిసి వెళ్ళాడు, తెలియకుండా వెళ్ళాడు. అది విధేయత కూడా విశ్వాసం. రెండోది ఏంటంటే నోవహు గురించి అన్నాను కదా, విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి ఏంటంట, అది వరకు. ఇప్పుడు మనం చూసిన సంగతులు నమ్ముతామా, చూడని సంగతులు నమ్ముతామా? చెప్పాలండి.
చూసింది నమ్మడం విశ్వాసమా, చూడండి నమ్మడం విశ్వాసమా? దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి నమ్మడం విశ్వాసం. ఏమిటి అది వరకు చూడని సంగతులు ఏమిటి? అది వరకు చూడని సంగతులు ఏమిటి తెలుసా? నోవహు జలప్రళయం వచ్చేంత వరకు కూడా భూమి మీద వర్షం తెలియదు. ప్రకృతిలో వర్షం అనేటువంటి వ్యవస్థను దేవుడు ఇంట్రడ్యూస్ చేయలే నోవహు జలప్రళయం వరకు కూడా. అసలు ఆ జలప్రళయం ఎంతముందు ప్రకృతిలో లేదు. ఆ వరదలు, ఆ ప్రళయాలు ఎప్పుడు కూడా రాలా. ఆ తర్వాత అసలు అప్పుడు మీకు విషయం తెలుసా? ఫస్ట్ ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు మనకి 4 రకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏమేంటివి? రోడ్ ట్రాన్స్పోర్ట్, రోడ్ రవాణా, రైలు, ఎయిర్ విమాన ప్రయాణాలు, తర్వాత వాటర్ ట్రాన్స్పోర్ట్, షిప్పింగ్ కదా. అసలు అప్పుడు షిప్ లేదు ఏమా. వాటర్లో షిప్ మునక్కుండా తేలటము, ప్రయాణం చేయడం అనేది లేదు. వరదలు లేవు, ప్రళయాలు లేవు. చూడని సంగతుల గురించి ఏమయ్యాడు? చూడని సంగతులు భలే చెప్తారండి. ఇప్పుడు మీరున్నారు, మీకు ప్రభు రాకడ వచ్చేస్తుంది, మనం అందరం మధ్యాకాశం ఎత్తపడతామంటే చాలా మందికి అబ్బా భలే చెప్తాడు, భలే ఇంట్రెస్ట్ ఉంది కదా అనుకుంటారు అనమాట. అనుకుంటారు. కానీ విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? చూడగానే నమ్ముతాడు విశ్వాసం ఉన్నటువంటి. అందుకనే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవరటకు రుజువై ఉన్నది. చూడని సంగతులకు హెచ్చరింపబడిన వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధపరచుకుంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నోవహు జలప్రళయం రాబోతుంది, నీ ఇంటి వారి కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో. అదేంటి ప్రభా, వర్షమా, వరద ఎట్లుంటుంది, ఓడ ఎట్లుంటుంది అలా ఇమీడియట్గా ఏం చేసేసాడు? దేవుడు చెప్పిన ఆలోచనని తను నమ్మాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచాడు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నువ్వు విశ్వాసములో మీకు మాట చెప్తాను, ఇది చెప్పకముందే నోవహు, ఈ హెచ్చరిక రాకముందే నోవహు ఎవరు? విశ్వాసి. వెరీ గుడ్. చెప్పకముందే నోవహు విశ్వాసి. ఇప్పుడు తన విశ్వాసం ఎలా అభివృద్ధి పొందుతుంది? చూడని సంగతుల గురించి హెచ్చరించబడ్డాడు. ఇప్పుడు ఏమన్నాడు? తన ఇంటి వారి కొరకు ఓడ సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు ఓడలోకి ఎవరు వచ్చేసారు? ఇప్పుడు నోవహు ఓడ కట్టింది నోవహు కోసమా, ఇంటి వారి కోసమా? ఇంటి వారి కోసం. ఇప్పుడు రక్షణ అనే ఓడలో నోవహు ఒక్కడే ఉన్నాడా, కుటుంబం అంతా ఉందా? అంటే వృద్ధి పొందాడా, క్షీణించాడా? అంటే విశ్వాసం కలిగిన వాడు ఏమవుతాడు? ఎలాగా? ఒక్కడే ఎంతమంది వచ్చారు ఇప్పుడు వాడలోనికి? కుటుంబం అంతా వచ్చింది. అంటే విశ్వాసులు వృద్ధి పొందడం అంటే కుటుంబాన్ని రక్షణలో నడిపించుకోవటం, అదే కదా వృద్ధి. ఏమయ్యా, ఇప్పుడు నీకు సపరేట్ ఆధార్ కార్డు ఉందా? ఇంతకుముందు నీకు ఆధార్ కార్డు లేదు, ఇంతకుముందు నీకు రేషన్ కార్డు లేదు, ఇంతకుముందు కూడా పేరు ఉంది. ఎవరి దాంట్లో? వందనం గారి దాంట్లో ఉండేవాడు. ఇప్పుడు నీకు సపరేట్గా రేషన్ కార్డు కదా. నీ కుటుంబం అలాగే ఒకప్పుడు నువ్వు ఒక్కదానికి వచ్చావు. నువ్వు పెళ్ళైనప్పుడు నువ్వు ఒక్కదాని మీద రక్షణ పొందిందాన్ని. ఇప్పుడు ఆయన అక్కడ నా దగ్గరలో కూర్చున్నాడు, కానీ పెళ్లి చూపులప్పుడు కనీసం వందనాలు కూడా చెప్పలేదు ఆయన. చెప్పేవా నువ్వు? చెప్పలా. మీరు ప్రార్థన చేసుకుంటే దండలు వేసుకుని చేసుకోండి అన్నాడు. వీళ్ళ పెదనాన్న గారు ఒక ఆయన ఉన్నాడు, ఏలియా గారు అని చెప్పారు. అంతే వాళ్ళ పెదనాన్న. నేను మొన్న ఆయన దర్శించి ఆయనకి దగ్గర 70 ఏళ్ళు వచ్చి ఉంటాయి, 65, 70 వచ్చి ఉంటాయి. నేను అన్నాను, దేవుడి రక్షణ పొందండి, ప్రభువులోకి రండి, బాప్తిసం తీసుకొని, మీ వయసు చాలా పెద్ద అయిపోయింది,
అక్క రక్షణ పొందింది కదా అని చెప్పి అన్నాను. నన్ను ఇప్పుడు అడగవాకండి ఆ సంగతులని అన్నాడు అనమాట. సర్లే అడగలే, ఇప్పుడు అడగమని చెప్తాను, అడుగుతాను అని చెప్పని లాస్ట్లో అన్నాను. మరి ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేసుకుంటారని నేను ఎప్పుడు ఏమన్నా అంటున్నాడు అనమాట. ప్రార్థన చేసుకోండి అంటున్నాడు. అంటే ఎవరి కోసం ప్రార్థన చేసుకోండి అంటారు? చేయండి అనాలా? చేసుకోండి, ఎవరిని ఏమన్నా చేసుకోండి అంటున్నాడు. మరి చక్కగా తుండు మెల్ల వేసుకుని చక్కగా నిలబడ్డాడు అన్నమాట. ఒకప్పుడు చెల్లి ఒకటే వచ్చేది. ఇప్పుడు నీ విశ్వాసం వృద్ధి పొందడం ఏమైంది? నీ భర్త రక్షణలోకి నడిపించగలగాలి. విశ్వాసంలో నువ్వు వృద్ధి పొందుతుంటే నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోగలుగుతావు. హల్లెలూయా. అది వృద్ధి అంటే అది. ఒక్కరు అలా ఇద్దరు అవుతారు, ఇద్దరు నలుగురు అవుతారు కదా. అందుకే ప్రభు ఏమన్నాడు? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మా అత్తగారు మా మామగారు గురించి చెప్పాలి. యాక్చువల్గా వారు పూర్తి విగ్రహారాధికులు. మా మామగారు అన్యులు. పైగా ఆయనకి అసలు ప్రార్థన అంటే ఇష్టం ఉండేది కాదు. అంటే ఆయన పెరిగిన వాతావరణం అలాంటి. క్రైస్తవేతరుల మధ్యలో ఆయన పెరిగాడు. ఆయన జీవితం అలా సాగింది. అసలు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు. పూర్తిగా వాళ్ళు అన్ని ఆచారాలని అనుసరిస్తుండేవాడు. నా వివాహం అయినాక చాలా కాలం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుమార్తెను నాకు ఇచ్చినప్పుడు ఆయనకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను పాస్టర్గా పనిచేస్తున్నాను. అలాంటి వాతావరణంలో ఉన్నారు. ఆ ఇంటిలో నుంచి మరి సుభాషణక్క మరి నడిపిస్తే వాణి ముందుగా రక్షణ పొందింది ఆ ఇంట్లో నుంచి. విశ్వాసం ప్రారంభమైంది. విశ్వాసం అనే విత్తనం ఆ ఇంట్లో నాటబడింది వాణి ద్వారా. దేవుని స్తోత్రం. ఆ తర్వాత వాణి దగ్గర నుంచి కొంతకాలానికి మా వివాహం అయినాక మరి సునీత 10th క్లాసు చదువుతూ ఉన్న టైంలో తను కూడా ప్రభువులోకి వచ్చి వేపాళ్ళు, తర్వాత కాలేజీలో, తర్వాత నర్సింగ్ చేసింది. ఆ తర్వాత తను రక్షణ పొందింది. ఏమైంది? వాళ్ళ కుటుంబ విశ్వాసంలో వృద్ధి. ఆ తర్వాత కొంతకాలానికి మత్త మామూలు ఇద్దరు కూడా బాప్తిసం పొంది రక్షించబడతారు. సో చెప్పండి హల్లెలూయా. ఏమైంది? వాళ్ళ ఇల్లు ఏమని చెప్పండి? విశ్వాసంలో వృద్ధి పొందారు. ఒక రోజున వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు కూడా ఖచ్చితంగా రక్షణలోకి నడిపించుకుంటాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. నిజంగా విశ్వాసం అనే విత్తనం కనుక నీ హృదయంలో పడాల్సిన వాక్య రూపంలో నీ హృదయంలో నాటబడితే నువ్వు ఒంటిగా మిగిలిపోవు. స్తోత్రం హల్లెలూయా. వృద్ధి అనేది నువ్వు చూస్తావు. కాబట్టి నోవహు నువ్వు విశ్వాసంలో, అంతేకాకుండా నువ్వు విశ్వాసం వృద్ధి పొందుతుంటే నువ్వు నీ కుటుంబాన్ని రక్షణలో నడిపించుకోవడమే కాకుండా అనేక రక్షణలు నడిపించుకోగలుగుతావు అన్నమాట. మా చర్చికి రండి అని చెప్పగలుగుతావు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. నీకు విషయం తెలుసా? అబ్రహాం విశ్వాసం ఎంత వృద్ధి పొందాడు? అనేక వంశావళులకు ఆశీర్వాదకరం అయిపోయాడు అనమాట. ఆయన అంత వృద్ధి పొందాడు అనమాట. కాబట్టి విశ్వాసం వృద్ధి పొందుతున్నటువంటి వాడు విధేయత కలిగి జీవించడమే కాదు, ఏమవుతాడు? విశ్వాసం వృద్ధి పొందుతున్నవాడు తన ఇంటి వారు ని రక్షణలోకి నడిపించుకోగలుగుతాడు. ఇంటి వారు రక్షణ నడిపించుకోగలుగుతాడు. మరి రాజా గారు ఉన్నాడు, అన్యుడు, కమ్మ కులంలో జన్మించి అన్యుడిగా ఆయన జీవించిన వ్యక్తి. 20 ఏళ్ల క్రితం నాకు స్నేహం ఏర్పడి, ఆ స్నేహం విశ్వాసం విత్తనంగా వాక్యపు విత్తనం ఆయన హృదయంలో నాటినప్పుడు కొంతకాలానికి ఆయన ఒక 5-6 ఏళ్ళు అయినాక 2004లో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఈ 6 ఏళ్ళు 2004 నుంచి 2010 వరకు విశ్వాసం ఎదుగుతూ వచ్చినప్పుడు తనందరికి తానుగా మరి వేంపాడు ఉపవాస ప్రార్థనలకు వచ్చి నాతో పాటు పడుకుని కష్టకాలు పంచుకుని ప్రార్థన చేసి ఇప్పుడు 2010లో ఆయన అందరికి ఆయనే వచ్చి అయ్యా నేను బాప్తిసం తీసుకుంటానని తన బంధువులందరినీ తీసుకొచ్చి బాప్తిసంలోకి ఆయన రావడం జరిగింది. ఆ తర్వాత వివాహం అవడం ఆశ్చర్యకరంగా వాళ్ళ 14 ఏళ్ళ తర్వాత, ఖచ్చితంగా 14 ఏళ్ళ తర్వాత వాళ్ళ బాబు ఉన్నాడు. వాళ్ళ బాబు పుట్టడానికి ముందు సంఘంలో ప్రార్థన చేశాం. భార్యాభర్తలు గర్భవతిగా వచ్చినప్పుడు ప్రార్థన చేశాం. పేరు చర్చిలో పెట్టాం. తర్వాత అన్నప్రాసం చేశాం చర్చిలో. పుట్టినరోజులు చేశాం. మొన్న బాబుకి 18 ఏళ్ళు నిండగానే
ఒక అన్యుడు అండి. అన్యుడు చూసి మనం చాలాసార్లు నేర్చుకోవాలండి. ఒక అన్యుడు 18 ఏళ్ళు, మన 18వ పుట్టినరోజు అయింది, 18 ఏళ్ళు నేను మైనారిటీ తీరింది. ఆయన ఏం చెప్పాడంటే, సార్ నా బిడ్డ 18 ఏళ్ళు వచ్చి మైనారిటీ తీరింది, నేనేం కోరుకుంటానంటే నా బిడ్డ రక్షణ పొందాలని కోరుకుంటాను. హల్లెలూయా. మన బర్త్డే రోజున ఆ బాబుకి జూలై 19వ తారీఖు నాడు వేంపాడులో సుమారు 100 మంది ప్రజల మధ్యలో బాప్తిస్మం జరిగిందన్నమాట. విశ్వాసం ఏమవుతుంది చెప్పండి? వృద్ధి పొందుతుంది. అలాగనే వాళ్ళ చర్చి, వాళ్ళ ఆ ఫామ్ హౌస్లో పనిచేసేటువంటి వాళ్ళని బైబిల్ పట్టుకుని సాక్షి చెప్తూ సుమారుగా 15-20 మంది ఉంటారు వాళ్ళ ఫామ్ హౌస్ స్టాఫ్. వాళ్ళందరినీ కూడా దేవుని వైపు ఆకర్షిస్తుంది. ప్రియబిడ్డ, విశ్వాసం వృద్ధి పొందుతుంటే నీ విశ్వాసంతో అనేక రక్షణకు కారణమవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా కుటుంబం రక్షణలోకి వచ్చింది. నీ ద్వారా నీ కుటుంబ రక్షణలోకి వస్తే నువ్వు విశ్వాసం వృద్ధి పొందుతున్నట్లే. నీ ద్వారా నలుగురు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సంఘంలో చేర్చబడి రక్షణ అనుభవంలోకి వస్తే నువ్వు విశ్వాసం వృద్ధి పొందుతున్నట్లే. మరి సునీత చెప్పాను కదా, వాళ్ళ అక్క ద్వారా సునీతకి, మరి సునీత మరి ఈ రోజున వారిద్దరి బిడ్డలను యజమానిని కూడా దైవ సన్నిధికి నడిపించుకోగలుగుతూ మరి అనేక శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన విశ్వాసంతో జయిస్తూ ఉంటుందన్నమాట. ఏమైంది? విశ్వాసంలో వృద్ధి వృద్ధి వృద్ధి. హల్లెలూయా. Where there is faith, there is prosperity. Prosperity is everything. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 విషయాలు చెప్పాను. విశ్వాసం వృద్ధి పొందినటువంటి విశ్వాస జీవితంలో ఏమంటుంది చెప్పండి? విధేయత. రెండోది అది విశ్వాసం వృద్ధి. రెండోదండి, నోవా ద్వారా కుటుంబం అంతా రక్షణ పొందడం అనేది మనం చూడవచ్చు అనమాట. అంటే అబ్రహాము కుటుంబంలో, అబ్రహాములో ఉన్న విధేయత ఉంటుంది, నోవాలో ఉన్నటువంటి కుటుంబ రక్షణ అనుభవం ఉంటుంది అనమాట. 3 గంటలు చూద్దాం అన్నమాట. త్వరగా రండి, 3 గంటలకు వచ్చేసేయండి. ఇక్కడ ఇంకొంచెం పైకి రండి తల్లి. 5వ వచనం, విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకూడనట్లు కొనిపోబడను, అతను కొనిపోబడక మనకు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గమనించండి, ఇక్కడ హనోకు అబ్రహాం గురించి చెప్పారు, నోవా గురించి చెప్పి, ఇప్పుడు ఎవరు అమ్మా వింటున్నారా? మెరుగుతున్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2 చేతులు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మిమ్మల్ని కదిలించాలంటే ఈ మాటలు ఉపయోగించాలి. జాగ్రత్తగా గమనించండి. హనోకు గురించి ఒకసారి ప్రసంగం చేశాను నేను. హనోకు అంటే ప్రతిష్ఠితుని అర్థం. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు మరణము చూడకుండా కొనిపోబడ్డారు. ఎవరు? హనోకు, ఏలియా. అతడు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. కొనిపోబడక మనకు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. ఇప్పుడు గమనించండి ప్రియబిడ్డలారా, హనోకు విశ్వాసంలో ఉన్నటువంటి ఆయన కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. అంటే విశ్వాసంలో వృద్ధి పొందేవాడు లైఫ్లో ఏముంటుందో చెప్పండి? సాక్ష్యం సంపాదించుకుంటాడు అనమాట. అది చాలా చాలా ముఖ్యం. మీకు సంగతి చెప్తా. సాక్ష్యాలు 4 రకాలు. సాక్ష్యాలు ఎన్ని రకాలు చెప్పండి? 4 రకాలు. ముందు మన గురించి దేవుడిచ్చే సాక్ష్యం. ఏం చెప్పండి? మన గురించి దేవుడిచ్చే సాక్ష్యం నెంబర్ 1. 2, మన గురించి ప్రజలిచ్చే సాక్ష్యం. ఇప్పుడు ఉదాహరణకి మోషే నా ఇల్లంతో నమ్మకస్తులని ఎవరు చెప్పారు? ఎవరి గురించి? మోషే గురించి. కాబట్టి మన గురించి దేవుడిచ్చే సాక్ష్యం. రైట్. 2వది, దేవుడి గురించి మనం ఇచ్చే సాక్ష్యం. ఏంది? ఇప్పుడు అనిత చెప్పింది, ఏం చెప్పావు? నువ్వు దేవుడికి సాక్ష్యం చెప్పావు. నా దేవుడు నా పట్ల కార్యం చేశాడు, స్వస్థపరిచాడు, నా పక్షంగా నిలబడ్డాడు. దేవుడి గురించి మనం ఇచ్చే సాక్ష్యం, మన గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం, దేవుడి గురించి మనం ఇచ్చే సాక్ష్యం, మన గురించి ప్రజలు ఇచ్చే సాక్ష్యం. హల్లెలూయా. కుటుంబస్తులు కావచ్చు, పనిచేసే జాబ్ వాళ్ళు, తోటి కొలీగ్స్ కావచ్చు, స్టూడెంట్ అయితే కో స్టూడెంట్స్ కావచ్చు. ఏమా స్కూల్లో మంచి సాక్ష్యం ఉందా నీకు? నీ గురించి ఏమనుకుంటారు ఫ్రెండ్స్? ఎప్పుడైనా నువ్వు గమనించావా? నీ గురించి ఏమన్నా అనుకుంటారు ఫ్రెండ్స్?
అలాగే నీకు కూడా సాక్ష్యం ఉందా స్కూల్లో? నీ గురించి ఏమన్నా అనుకుంటుంటారా? చెల్లి గురించి సాక్ష్యం ఉందా స్కూల్లో? లేదా? అంత మంచి పిల్ల లేదంటావు. నీ గురించి అడగల, నేను నీ గురించి అడిగాను. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి ఒకసారి గట్టిగా, సరిగ్గా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా అభినందించాలి. ఒకసారి ఇక్కడ ఈవిడగా ఒకసారి ఇక్కడ ఎందులో వచ్చిందమ్మా? ఎందులో వచ్చింది? మార్చ్ ఫస్ట్లో. అలాగనే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని, అలాగనే ఫ్రెండ్లీ నేచర్ కూడా అనుకుంటా నేను. ఏమా? వెరీ గుడ్. చూసారా ఆంటీ సాక్ష్యం చెప్పింది నీ గురించి. అందరికి వందనాలు చెప్పు. వెరీ గుడ్. కాబట్టి మన గురించి ఇతరులు ఇచ్చే సాక్షి. అలాగే క్లాస్లో ఎవరన్నా వీడు బాగా అలరోడ్రా, ఈ పిల్లలు పెద్ద గద్దరి పిల్ల సాడీలు చెప్పింది అనే సాక్ష్యాలు కూడా ఉంటాయా? కొంతమంది గురించి ఉంటాయి, అట్లాంటివి కూడా ఉంటాయి. బట్ నువ్వు ఒక మంచి సాక్ష్యం ఉంది. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. మీకు కూడా ఉన్నాయి మంచి సాక్ష్యాలు. వెరీ గుడ్. కాబట్టి 3 చెప్పాను ఇప్పటికి. ఒకటి, దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యము, మనము దేవుడి గురించి ఇచ్చే సాక్ష్యము. 3వది, మన గురించి ప్రజలు ఇచ్చే సాక్ష్యము. మీకు చర్చిలో కూడా మీకు మంచి సాక్ష్యం ఉండాలి అని చక్కగా మాట్లాడుతుంది, చక్కగా స్మైల్ ఫేస్తో ఉంటుంది, చక్కగా ప్రేమతో పలకరిస్తుంది, కనపడి చక్కగా అన్నాన్ని పలకరిస్తారు చక్కగా. 4వది ఏం చెప్పాను? ఇప్పుడు 3 సాక్ష్యాలు చెప్పాను. 4వది మనసాక్షి. ఏం చెప్పండి? మనసాక్షి అని ఏమంటాం? మనస్సాక్షి అంటాం. అసలు ఇంకో చెప్తాను. దేవుడి గురించి ఏం చెప్పినా, మీ పాస్టర్ గారు ఏం చెప్పినా, అసలు నేను ఎలాంటి ఏం తెలిసింది? ఎవరు తెలిసింది? ఏ రవి, అసలు దాన్ని తప్పించుకోగలుగుతాం మనం? చెప్పండి, చెప్పాలి. దాన్ని తప్పించుకోగలుగుతామా? చెప్పండి. దాన్ని తప్పించుకోలేము. ఓసారి ఇట్లాగే అంట, నాలాంటి పాస్టర్ గారంట పెళ్లి చేస్తున్నాడంట. అదే రోజు పాస్టర్ గారి మీద గొడవ వేసి వెళ్ళాడంట పెళ్లి చేయడానికి. ఇలాంటివి జరుగుతుంటాయి, చివరి లాస్ట్ సీన్లో జరుగుతుంటాయి, బయలుదేరే టైంలో. వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. రాముకి నాకు కోకరి టెంపర్ లూజ్ అయిపోతుంది, గట్టిగా చేసేసి ఆయన పెళ్లిలో నాకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆయన పెళ్లిలో ప్రసంగం చేస్తానంట, భర్తలారా మీ భార్యలను మీరు ప్రేమించి బదులైందని స్త్రీ బలహీనమైన కట్టమని ఎంచి ఆమెతో మీరు జాగ్రత్తగా ప్రేమగా చూచుకోండి, ప్రేమగా మాట్లాడండి అని చెప్తున్నాను. ఈయన కూడా గొడవాడేచ్చారు కదా, పాస్టర్ గారు రాదనుకున్నాడంట. ఆ ఏడ్స్ మొహం గడి గురించి చర్చి ఆడియన్స్లో కూర్చుందంట. అన్నాడు డియర్ ఐఎమ్ హియర్ అని అంటాడు. ఎవరు ఇక్కడే ఉన్నాను అందంటండి. నీకు అమ్మగారు చూడగానే ఏమైపోయింది? ఆయనకి నడిపోయింది. మా నాన్నగారికి కూడా ఒక ఆశ ఉండేది అనమాట. మా నాన్నగారికి వాక్యం చెప్పాలని ఆశ ఉండేది. మా నాన్నగారు డాక్టర్ ప్రకాశ్ రావు గారికి ఆశ ఉండేది అనమాట. మా అమ్మగారి ముందు ఆయన గడిపింపు వచ్చేది కాదనమాట. మా అమ్మగారిని అంటారు, నువ్వు పెద్ద సైతాన్ని, నువ్వు సైతాన్ మహేష్ ఎదురు కూర్చుంటే కనుక నాకు నడిపి వస్తుంది. అసలు నీ వాక్యం చెప్తే నువ్వు వచ్చి ఎదురుగా కూర్చున్నా వెంటనే వాడనమాట. నడిపి ఉండేది కాదు కదా, అంతా వాళ్ళకి తెలుసు. మా అమ్మగారి సంగతి, మా నాన్నగారి సంగతి, ఎంత గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ అన్యాయత, వాళ్ళ దాపచ్చు. కాబట్టి మన జీవితాల్లో మన సాక్షి ప్రసాద్ కదా. అన్నిటికంటే చెప్పండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా అబ్బా అన్నీ చాలా మంచాడు. అప్పుడు వాడండి అబ్బా అందరితో అమ్మా నాన్న అని మాట్లాడతాం. నా దగ్గరకు వచ్చినప్పటికీ ఆ ఉండి పెట్టేస్తారు అనమాట కదా. ఎస్, వీఆర్ వాట్ వీఆర్. మన కాన్షియస్ చెప్తుంది అనమాట మనం ఏమై ఉన్నాం. అందువల్ల పిల్లలారా, మీరు ప్రార్థన చేసే మనస్సాక్షితో ప్రార్థన చేయాలన్నమాట. అందుకనే మీరు మౌనంగా ఒంటరిగా ప్రార్థన చేస్తారే, అది
అదే యథార్థమైన నిజమైన ప్రార్థన అనమాట. అది మనస్సాక్షితో మీరు ప్రార్థన చేయగలుగుతారు అన్నమాట. మైక్లో పెద్ద అసలు ఇది ఒరిజినల్ ప్రేయర్ కాదు. మైక్లో ప్రభువానికి స్తోత్రము నాయన పెద్ద గ్రాంధిక భాష వాడేసేసేసి చాలా పెద్ద పెద్ద మాటలు, అర్థం కాని మాటలని కూడా అప్పుడే మాట్లాడతామా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక ఇట్లాగే నా బ్రాహ్మణ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. అది చర్చికి రమ్మన్నా అనమాట. ప్రార్థన నాకు తెలియదురా, నాకు దేవుడు అనమాట అంటగానే దేవుడు అమ్మో నేను అనలేదు అట్లాగా. ఏంటో అంత రిథమిక్గా చేస్తారు ఏంట్రా అంటాడు అనమాట. కాబట్టి అది ఒరిజినల్ ప్రేయర్స్ కాదనమాట. కాబట్టి మన మనస్సాక్షే గొప్ప సాక్ష్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటేనండి, విశ్వాసం వృద్ధి పొందేవాడు ఏమవుతాడు చెప్పండి, సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మీకు సంగతి చెప్తాను. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, జాబ్ పోతే సంపాదించుకోవచ్చు, సాక్ష్యం పోతే సంపాదించుకోలేదు. సాక్ష్యం పోయినప్పుడు చచ్చిపోయినట్టు మనం. కాబట్టి విశ్వాసంలో వృద్ధి పొందుతున్నామంటే ఇప్పుడు చర్చకు వచ్చినప్పుడు అన్న ఎంతో మగవంత అదలాగా పెట్టుకునేదండి, పెద్ద లెవెల్ పోయేది. అది పెద్ద లెవెల్ పోయేవాడు, వందనాలు చెప్పే వరకు చూసేవాడు. కానీ ఆమె చర్చికి వచ్చి వాక్యం విన్న తర్వాత కొంతకాలం గడిచినాక, బాప్తిసం తీసుకున్నాక, లేదంటే సంఘం క్రమానికి రెగ్యులర్గా వస్తూ మొదలు పెట్టినాక ఇప్పుడు ఆమె మార్పు వచ్చింది. అందరితో సఖ్యతగా సమాధానంగా మాట్లాడుతుంది. సహోదరులు మార్పు వచ్చింది. అలవాట్లు మారాయి. ప్రజలతో వ్యవహరించే శైలి మారింది కదా. అంటే నీవు విశ్వాసం వృద్ధి పొందుతున్నావంటే ప్రజలు నీ గురించి చెప్పుకునే సాక్ష్యంలో కూడా మార్పు వస్తుంది అన్నమాట. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి విశ్వాసం వృద్ధి పొందినవాడు సాక్ష్యం కలిగిన జీవితం జీవిస్తాడన్నమాట. సార్ పౌలు గారు ఉన్నాడు, ఆయన ఏమంటాడు, మునుపు హింసకుడను దూషకుడను హానికరుడను, ఇప్పుడు అంటాడు పాపులలో ప్రధానిని, నేను ఏం పార్టీ వాడిని అంటాడు అనమాట. ఆయన విశ్వాసం వృద్ధి పొందే కొద్దీ ఆయన గొప్ప సాక్షి. అందువలన మనము ఈ లోకం చెత్తపడక ముందు మనం ఏం సంపాదించుకోవాలి చెప్పండి, సాక్ష్యం సంపాదించుకునే వారుగా మనం ముందుకు గాక. సో నీ సాక్షి జీవితమే నువ్వు విశ్వాసం వృద్ధి పొందుతున్నావా లేదా అనడానికి రుజువు. హల్లెలూయా. ఒకటి, విశ్వాసం వృద్ధి పొందేవాడు విధేయత కలిగి ఉంటాడు. విశ్వాసం వృద్ధి పొందేవాడు ఇంటి వారిని లక్ష్యం నడిపించుకుంటాడు. విశ్వాసం వృద్ధి పొందేవాడు ఏం కలిగి ఉంటాడు చెప్పండి, మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉంటాడు అనమాట. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మాట ఉందన్నమాట. నేను ముగింపులో వచ్చేసాను. చాలా మనం క్లోజింగ్ టైం అయిపోయింది. 11వ వచనంలో రండి. విశ్వాసమును బట్టి శారా ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తన వయసు గతించినదనను గర్భము ధరించుటకు శక్తి పొందను. ఇప్పుడు గమనించండి అమ్మ, ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఇప్పుడు శారాయి ప్రకృతి ధర్మాన్ని బట్టి, స్త్రీ ధర్మాన్ని బట్టి, ఆరోగ్యం సహకరించడాన్ని బట్టి గర్భం ధరించిందా, విశ్వాసాన్ని బట్టి గర్భం ధరించిందా? అంటే విశ్వాసములో ఆమె వృద్ధి చెందేబడి. మీకు విషయం తెలుసా, ఆమె లోపల ఉన్న శిశువు వృద్ధి చెందడానికి కారణం ఏంటి? ఆమె విశ్వాసములో వృద్ధి చెందింది. కాబట్టి విశ్వాసములో వృద్ధి చెందేవాడు అసాధారణమైన అసాధ్యాలను పొందే శక్తి పొందుకుంటాడు అనమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసం వృద్ధి పొందే కొద్దీ నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చేసే శక్తిని సామర్థ్యం పొందుకోగలుగుతావు. ఒక విషయం సార్, యేసు ప్రభువారు ఉండగా విశ్వాసం వృద్ధి పొందలేని శిష్యులు ఒక చిన్న దెయ్యాన్ని వదిలించలేకపోయారన్నమాట. కానీ ఒక రోజున విశ్వాసం వృద్ధి పొందినప్పుడు మృతులను చచ్చిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు లేవనెత్తగలిగారు. అసాధారణమైన యేసు ప్రభు కంటే కూడా గొప్ప కార్యాలు చేయగలిగారు అన్నమాట. కాబట్టి ఫ్రమ్ న్యాచురల్ టు సూపర్ న్యాచురల్, ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ అన్నమాట. కాబట్టి విశ్వాసం ఉన్నటువంటి వాడు తన శక్తికి మించిన కార్యాలు చేయగలుగుతాడు అనమాట. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో వృద్ధి పొందే కొద్దీ దైవ శక్తి నిన్ను ఆవరిస్తుంది. నువ్వు చేయలేని ప్రార్థన చేస్తావు, చేయలేని వ్యాపారం చేస్తావు, చేయలేని భక్తి నువ్వు జీవిస్తావు, నువ్వు నిలబడలేని చోట నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఉచ్చలేని పామరులు అద్భుతమైన ప్రసంగాలు చేశారు, భూమిని షేకాడిచ్చారు. కాబట్టి ప్రియ బిడ్డ, నీకు ఆరోగ్యం బాగుంటే బ్రతుకుతాను అనుకోవద్దు. చెన్నైలో అరుణ్ రాజు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, మా సుభాష్ డాక్టర్ కొడుకు సార్.
ఒకసారి నేను చెన్నైలో కలిసాం, మన వైజాగ్లో కలిసాం. ఆయనకు సుమారుగా 40 ఏళ్ల క్రితం ఆయనకు 2 కిడ్నీస్లో కిడ్నీ చెడిపోయింది. డిజిఎస్ దినకరణ్ గారికి వచ్చిన సన్నిహితుడు ఆయన. 2 కిడ్నీస్లో కిడ్నీ చెడిపోయింది. ఆయన చెప్పారు, ఒక కిడ్నీ మీద నువ్వు మహా బ్రతికితే 5 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకలేవు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయనకి 50వ సంవత్సరం, 5 ఏళ్ళు బ్రతుకుతామన్నారు అనమాట. ఆశ్చర్యకరంగా ఆయన విశ్వాసంతో జీవిస్తున్నాడు. 90 ఏళ్ళు సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక కిడ్నీతో 40 ఏళ్ళకి సర్వైవ్ అయిపోతున్నాడు అనమాట. కాబట్టి బిడ్డ, నీ విశ్వాసం ఉంటే వ్యాధిని ఏమీ చేయలేదు, నీ శరీర క్షీణతని ఏమీ చేయలేదు, నీలో ఉన్న రుగ్మతని ఏమీ చేయలేదు. ప్రకృతి సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, అవయవాలు పని చేయకపోయినా, సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకున్నప్పుడు నీ జీవితంలో అసాధారణమైనటువంటి క్రియలు నువ్వు చూడగలుగుతావు అన్నమాట. కాబట్టి విశ్వాసంలో నువ్వు వృద్ధి పొందుతున్నావంటే యు విల్ అచీవ్ గ్రేటర్ థింగ్స్. నీ విశ్వాసం వృద్ధి పొందుతున్నావంటే నువ్వు గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తావు, గొప్ప గొప్ప ఎక్స్ట్రాడినరీ థింగ్స్ నువ్వు చేయగలుగుతావు. వేంపాడులో చర్చి కోసమై నేను ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఈ మధ్య దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు అనమాట. వేంపాడులో ఒక 15 సెంట్లు ఇంచుమించుగా మనకు స్థలం ఉంది, పెద్ద స్థలం. ఇప్పుడు దాకా మందిరమే అనుకుంటుంటే నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు అనమాట. అంటే కొంతమంది చూస్తుంటే నాకు బాధ అనిపించి, నాకేమనిపించింది అంటే అక్కడ ఒక చిన్న ఇల్లు, ఒక మంచి మందిరం ఉంటే బాగుంటుందని అనుకున్నాను. ఇంతకుముందు ఒక బైబుల్ స్కూల్ లాంటిది ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట. అంటే పాస్టర్లకి ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి దర్శనం దేవుడు నాకు పెట్టాడు. ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు ఏం చెప్పాడంటే, అంటే దేవుడు చెప్పాడు అని అనగానే దేవుడు ఒక ఆలోచన నాకు కలెక్ట్ చేశాడు. ఆలోచనలో నుంచి అక్కడ ఒక వితంతువులకి వృద్ధులకి ఒక చిన్న ఆశ్రమం లాగా ఒక 10-12 మందిని పెట్టుకుని వాళ్ళకి ఉదయం సాయంకాలం భోజనం ఏర్పాటు చేసి ఒక చిన్న హాలు, అందులో ఒక 10 మంచాలు వేస్తే వాళ్ళు పగలంతా ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది ఆదరణ నోచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీడియోస్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళ బాధ్యత మనం తీసుకుని చేద్దామనిపించింది. తర్వాత మనం ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించింది, అమ్మో అది చాలా సాధ్యమైన పని కదా, మనకంత ఫారిన్ గ్రాంట్స్ ఏం లేదు, ఫారిన్ ఎయిడ్ ఏం లేదు, అది ఎలా సాధ్యమని అనిపించింది అన్నమాట. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు డబ్బులుంటే చేయగలవా, డబ్బులు లేవని చేయలేకపోవడానికి నా ఎందుకు విశ్వాసాన్ని బట్టి చేయగలవా అన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభు చిత్తం అయితే ఒక 1 ఇయర్ లోపు ఈ ప్రాజెక్టు నెరవేర్చబడాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ వంతులో సహకారం అందించండి, మీ వంతులో ప్రార్థన మీరు అందించండి అనమాట. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం వృద్ధి పొందేటువంటి వాడు అసాధారణమైనటువంటి కార్యాలు ప్రారంభిస్తాడు, నెరవేర్చగలుగుతాడు. కాబట్టి దానికి శారానే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరికీ కూడా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. చెప్పండి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఒక అబ్రహాములో ఉన్న విశ్వాసం, ఒక నోవహులో ఉన్న విశ్వాసం, ఒక హనోకులో ఉన్న విశ్వాసము, ఒక శారాలో ఉన్న విశ్వాసము స్థాయిలో మీరు వృద్ధి పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.